మావోయిస్టు అగ్రనేత బర్సే దేవాతో పాటు 20 మంది తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సే సుక్కా ఎలియాస్ దేవా, ఆయన ఆ పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పీఎల్జీఏ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు, తెలంగాణ స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య, ఇద్దరు కూడా ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ సిపిఐ మావోయిస్ట్ పీఎల్జీఏ చాలా ప్రముఖమైనటువంటి పార్టీలో పోయించినటువంటి పీఎల్జీఏ చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పూబర్తి గ్రామం, కొంట పిఎస్ సుక్మా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్ గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులైనటువంటి కాడర్ గా పేరు సంపాదించిండు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి. అన్ని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, ప్రవాసు పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవలం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజం చోట, అట్లానే మడకం అండ. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో డీకేజెడ్ చెందినటువంటి కుంజం భీమా ఎలియాస్ రవి, ఈయన ప్లాటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఎలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ డీకేజెడ్ చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్టర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బీజాపూర్ జిల్లా ఆయన. పొడియం చైతే దంతవాడ జిల్లా ఆమె. పూనెం భీమా ఎలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన. మడకం నందయ్య ఎలియాస్ జిత్తు పామేడు బీజాపూర్ జిల్లా ఆయన. పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు గమలూరు పోలీస్ స్టేషన్ బీజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18 మంది ఈయనతో మొత్తం 18 మంది సరెండర్ అయినరు. ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, సన్ ఆఫ్ బాలరెడ్డి, కిష్టంపేట విలేజ్, కాళేశ్వరంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు. ఇతను 97 నుంచి పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత 2010లో డీసీఎం అయిపోయి 2019 లో స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగిండు. ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంది. ఈమె విశాఖపట్నంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయినారు ఇప్పుడు వాళ్ళ పోలీసులకు. వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్ లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్ తో పాటుగా 8 AK-47 వెపన్స్ దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, వాటితో పాటుగా 26 రౌండ్స్ కూడా.